హలో అందరికీ, నేను మీ మహతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. విషింగ్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ మార్నింగ్ విత్ దిస్ బ్యూటిఫుల్ స్నోయి మౌంటైన్స్, గ్రీన్ వ్యాలీస్. ఈ టైంలో ఒక కాఫీ తాగుతూ అలా పీస్ఫుల్గా వ్యూని కల్లారా చూస్తూ ఉండిపోవాలని ఉంది, బట్ అది అవ్వదు. సో ప్రజెంట్ ఈరోజు మా బ్యూటిఫుల్ స్విస్ జర్నీలో మన నెక్స్ట్ అడ్వెంచర్ స్టార్ట్ చేసేద్దామా? ఇప్పుడు ఆ ఫీఫా నడుస్తుందిగా, ఇంకా మార్నింగ్ లేవగానే మా అన్న ఇదే పని. హాయ్, మేము ఫుడ్ ఆల్రెడీ అన్నీ తెచ్చేసుకున్నాము. ఇక్కడ ఏంటంటే చాలా కాస్ట్లీ, సో కిచెన్ ఉండేది అలా చూసుకొని ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేసుకున్నాం. అలా పులిహోర చేసేసుకొని ఆఫ్టర్నూన్ లంచ్కి అలా బయట తినేస్తాం మేము. సో ఆడ కిచెన్ కౌంటర్, అక్కడ కుకింగ్ సెషన్ అంతా, మార్నింగ్ అంతా బ్రేక్ఫాస్ట్ అవన్నీ అయిపోయాయి. సో ఆల్ సెట్, అన్నీ ప్యాక్డ్. ఇంకా బయలుదేరాలి, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మాకు. యా, ఏమంటున్నారు బుడ్డిగాళ్ళు? లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. హర్షు, వేర్ ఆర్ యూ? ఇట్స్ ఓకే. Are you ready? Yes. You're ready. Kululu. చూడండి, అదిగో కనిపిస్తుందా? ఇక్కడ ఎక్కువ సైక్లింగ్కే ఇంపార్టెన్స్ ఇస్తారు, అందుకే వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటున్నారు. ఇలా మౌంటైన్స్ మధ్యలో నుంచి ఆ ట్రైన్ ఈ వ్యూ చూస్తుంటే చాలా బాగుంది. మన ఇండియా ఫ్లాగ్ కనిపించింది, ఏదేనా? అదొక ఇండియన్ రెస్టారెంట్ అంట. స్విట్జర్లాండ్ అంటే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది ఈ స్నో మౌంటైన్స్, గ్రీన్ వ్యాలీస్, అలా పీస్ఫుల్ లేక్స్ కానీ అలా అక్కడక్కడ ఇల్లులు అవన్నీ చూస్తుంటే చాలా బాగుంది. మనకి స్విట్జర్లాండ్లో ఇలా ట్రైన్స్ కానీ అలా పంక్చువాలిటీ కానీ ఆల్ప్స్, గ్లేషియర్స్, బ్యూటిఫుల్ విలేజెస్ కానీ, మోస్ట్లీ మన స్విట్జర్లాండ్లో బ్యాంకింగ్ అని దీనికి ఒక హిస్టరీ కూడా ఉంది ఇక్కడ స్విట్జర్లాండ్లో. అందుకే దీన్ని వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అని చూడాలి. మేము పార్క్ చేసిన ప్లేస్లో మాకు మేము మ్యూజియంకి వెళ్ళిన కార్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. మా వాడు కార్స్ పిచ్చి కదా, అదిగో చూడగానే అక్కడ స్టిల్ ఇస్తున్నాడు ఇక ఫొటోస్కి. మా రోహన్ ఏమో ఆకలి. ఏం తింటున్నావు రోహన్? కుకీ. వెల్కమ్ టు గ్రిండెల్ వరల్డ్. వచ్చేసాం మనం స్విట్జర్లాండ్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఐకానిక్ ప్లేస్కి. సో ఇక్కడ చూసారా, ఆ వెనకున్న హౌసెస్ అవన్నీ, ఆ మౌంటైన్స్, దీన్ని ఒక గ్లేషియర్ విలేజ్ అని కూడా అంటారంట. సో దీని చుట్టూ ఇక్కడ అన్ని ఆల్పైన్ మౌంటైన్స్ ఉన్నాయి. అసలు వ్యూ మాత్రం బాలీవుడ్ మూవీస్లో చూస్తున్న వ్యూ అంతా ఇక్కడ కనిపిస్తుంది నాకు. అక్క, సో ఇప్పుడు ఇక్కడ టెర్మినల్ దగ్గరకు వచ్చేసాం మనం ఇక్కడ కేబుల్ రైడ్ అలా ఎక్కి మనం ఆ టాప్ ఆఫ్ ది యూరోప్ అటు వెళ్తాము. రుచా ఇది నాకు అర్థం కావట్లేదు ఏంటనే ప్లేస్ నేమ్. ఫస్ట్ మనం ఇక్కడ గిండల్ వాల్ టర్మినల్ దగ్గర ఉన్నాం. అక్కడ నుంచి ఐగర్ ఎక్స్ప్రెస్ దగ్గరికి వెళ్తాం కేబుల్ కార్లో. అక్కడ నుంచి ట్రైన్ వింగ్స్లో. ఓకే, అర్థమైందా? సో ఈ మౌంటైన్ చుట్టూ ఇన్ని మెలకలతో తిరగాలంట. కేబుల్ కార్ అయ్యో బాబోయ్, మౌంటైన్స్ లోపల నుంచి వెళ్తాం, అందుకే ట్రైన్. సో ఇక్కడ నుంచి ఐగర్ ఎక్స్ప్రెస్ వరకు బయట. ఏంటి హర్షు, అది బాగుందా? నువ్వు తినేది బాగాలేదా? అది ప్రోటీన్ బార్, తిను, లావే నవ్వుతావు మంచిగా. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, మా అన్నయ్య అక్కడ టికెట్స్ తీసుకుంటున్నాడు. టికెట్స్ కాస్ట్ అనేది పర్ అడల్ట్ అయితే 250 CHF, అంటే మన ఇండియన్ కరెన్సీలో 25,000 ఒక్కరికి. అండ్ చిల్డ్రన్కి అయితే 30 CHF, అంటే ఇంకా దగ్గర 3,000 చేంజ్ పడింది మాకు రూపీస్లో. వామో అనుకుంటున్నాం, కానీ చాలా కాస్ట్లీ అండి స్విట్జర్లాండ్. ఏది ముట్టినా వేలల్లోనే ఉంటుంది. బట్ ఏం చేస్తాం, ఇవి టాప్ ప్లేసెస్ కదా, చూడకపోతే ఎలాగా, తప్పదు. ఇంకా మా అన్నయ్య చెప్తున్నారు ఎలా వెళ్ళాలి ఏంటి అని, వాళ్ళు రావట్లేదు. సో మా వాళ్ళది ఆల్రెడీ స్విట్జర్లాండ్ ట్రిప్ అయిపోయింది, వాళ్ళు రావట్లేదు ఇప్పుడు కేబుల్ కార్ రైడ్కి.
మేమే వెళ్తున్నాము. ఏంటిది? పాస్పోర్ట్. పాస్పోర్ట్ అంట. దిస్ ఈస్ అవర్ పాస్పోర్ట్ టు రీచ్ ద టాప్ ఆఫ్ అవర్ యూరప్. ఓకే, ఇంకా కేబుల్ కార్ ఎక్కుతున్నాము. సో ఇదొక స్విట్జర్లాండ్, ఇదొక అడ్వెంచర్. చూడాలి ఏమైందో. సో ప్రెసెంట్ మేము ఇక్కడ టెర్మినల్ దగ్గర ఉన్నాము. మనం 15 minutes ట్రావెల్ అయ్యి ఈ ప్లేస్కి రీచ్ అవ్వాలి. అండ్ ఫ్రమ్ దేర్ ట్రైన్ రైడ్. సో అక్కడ నుంచి మనం డైరెక్ట్ టాప్ ఆఫ్ యూరోప్ వెళ్తాము. నాకు అది పలకరానికి రావట్లేదు. యుంగ్ఫ్రోచ్ ఏదో ఉంది. టాప్ ఆఫ్ యూరోప్ అని పిలుస్తారు బికాస్ యూరోప్లో హైయెస్ట్ రైల్వే స్టేషన్ ఉన్న ప్లేస్ ఇది. అరౌండ్ 3454 meters ఆల్టిట్యూడ్లో ఉంటుందంట. సో యుంగ్ఫ్రో జర్నీ హిస్టరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. వింటారా? 1896లో స్విస్ బిజినెస్ మ్యాన్ గుయర్ జెల్లర్ అని ఆయనకి ఒక డ్రీమ్ ఉందంట. ఆ డ్రీమ్ ఏంటంటే మౌంటైన్స్ మధ్యలో నుండి రైల్వే బిల్డ్ చేయాలని అనుకున్నారంట ఆయన. సో నియర్లీ 16 years పట్టింది కన్స్ట్రక్షన్ అయిపోవడానికి. 1912లో ఆ యుంగ్ఫ్రో రైల్వే అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ రైల్వే మోస్ట్లీ మౌంటైన్స్ లోపల టనెల్స్ ద్వారా వెళ్తుంది, ఎస్పెషల్గా ఐగర్ అండ్ మాంక్ మౌంటైన్స్ నుంచి. సో అప్పట్లోనే ఇలాంటి హై ఆల్టిట్యూడ్ రైల్వే బిల్డ్ చేయడం అనేది అసలు ఒక హ్యూజ్ ఇంజనీరింగ్ అచీవ్మెంట్ అది. సో మాకు ఒక ఫ్యామిలీ కలిసారు. వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారంట. వాళ్ళు స్విట్జర్లాండ్ ట్రిప్ మొత్తం 15 days ట్రిప్కి వచ్చారంట. సో వాళ్ళు మాతో ఉన్నారు. ఇప్పుడు ఇదే ట్రైన్, మనం ఈ ట్రైన్లోనే వెళ్తాము ఇప్పుడు కంప్లీట్గా టాప్ ఆఫ్ యూరోప్కి. మనకు అక్కడ టెంపరేచర్స్ మైనస్లో ఉంటాయంట. ఇంకా మా వాడు ముందే గజగజ వణుకుతాడు. సో వాడికి కంప్లీట్గా ప్యాక్ చేసేస్తున్నాము అన్నీ. ఏం చేస్తాడో ఏమో. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ ఏంటంటే మధ్యలో అలా ఒక 5 minutes ఆపుతారు మనం వ్యూ చూడడానికి. అసలు ఎంత బాగుందంటే నాకు టీవీలోనే చూడడము స్నోని, అసలు ఇలా లైవ్గా స్నోని చూస్తుంటే నాకు అసలు హ్యాపీనెస్ ఆగట్లేదు. నేను మా ఆయనకి ఇచ్చేసా ఫోన్, నువ్వే తీయు అని. నేను వ్యూని ఎంజాయ్ చేద్దామని అనుకున్నా. ఇంకా 5 minutes మనకి టైం. ఫైనలీ వచ్చేసాము, ఇక్కడికి ఎంటర్ అవుతున్నాము. ఎంట్రీలోనే చూసారా ఎంత బాగుందో. నేను యాక్చువల్గా ఫోన్లో క్యాప్చర్ చేయలేకపోతున్నాను కానీ డైరెక్ట్గా వ్యూ మాత్రం అస్సలు సూపర్. అక్కడ పెడుతుంది. చూసారా అంత పైకి వెళ్తామంట. సో మనం అక్కడికి వెళ్ళాక ఇక్కడున్న ప్లేస్లో మనం ఆడుకోవచ్చు. ఇప్పుడు అక్కడ ఉంది కదా స్నో ఫన్ పార్క్ అని. సో లిఫ్ట్లో వచ్చి సో నాకైతే ఒక గుహలోకి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. ఇది ఒక ఇక్కడ అన్ని ఇమేజెస్ ఉన్నట్టున్నాయి, చూద్దాం. వావ్, చలి మనకు వచ్చేస్తుంది. ఇంకా ఎక్కుతున్న కొద్ది ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి కదా కొంచెం. చాలా బాగుంది. స్నో చల్లగా తగులుతుంది వెంటనే. ఓ మై గాడ్, అసలు చూడండి. సారీ. సో చూడండి, ఇది ఒక లార్జెస్ట్ గ్లేషియర్ ఇన్ ద ఆల్ప్స్ అంట. సో మనం దీన్ని అందుకే ఇంతకుముందు చూసేదాన్ని, నేను అన్నాను కదా గ్లేషియర్ విలేజ్ అని. అక్కడ హర్షు ఎంత బాగుంది. చలి స్టార్ట్ అయినది, మనకు వస్తుంది. చాలా బాగుంది. ఇదొక డిజ్నీ వరల్డ్కి వచ్చిన ఫీలింగ్ ఉంది.
ఓ మై గాడ్, వచ్చేసాము మనం స్నో ప్లేస్కి. మీకు తెలుస్తుందా నా వాయిస్లో వణుకు? అమ్మా. చూడండి, నా డ్రీమ్ స్నో అని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఫైనల్లీ ఆ ప్లేస్కి వచ్చేసాము. చాలా చల్లగా ఉంది. -8 degrees అంట. సో ఇక్కడ కొన్ని రైడ్స్ ఉన్నాయి, స్లైడ్ రైడ్స్ అను ఆ జిప్ లైన్. సో ఇది ఒక రైడ్కి ఎంత? 15 ఎంత నాని? ఇందాక మనం వెళ్ళిన పాయింట్ ఇదే, ఇంప్రో టాప్ ఆఫ్ ది యూరోప్. అక్కడ నుంచి చూపించాను మీకు వ్యూ అంతా. మళ్ళీ ఇలా కిందకి దిగి ఇక్కడ స్నో పాయింట్. ఇంకా మా హర్షగాడు ఆడుతున్నాడు పాపం. రోహన్ అంటున్నాడు, రోహన్ లేడు, తీసుకొస్తే అయిపోయేది. ఇప్పుడు మీరు చూస్తున్న దాన్ని ఐస్ ప్యాలెస్ అని అంటారు. దానికి నేను వెళ్ళలేదు, నాకు కాళ్ళ నొప్పులు వచ్చేసి. సో అక్కడ ఏంటంటే కంప్లీట్ ఐస్ ఉంటుంది, ఐస్ మీద నడుస్తూ ఉండాలి మనము. సో ఫైనల్గా నా పాస్పోర్ట్ మీద స్టాంప్ అయింది. ఇక అయిపోయింది మా వాడు ఓపిక. వాడు ఏడుపు స్టార్ట్ చేసిండు వెళ్ళిపోదామని. స్విస్ చాక్లెట్స్, స్విస్లో ఈ కేక్స్ చాక్లెట్స్ చాలా బాగుంటాయి కదా. సో మనది ఈ టాప్ ఆఫ్ యూరోప్ది ప్లేస్ అయిపోగానే మేము లాటర్బ్రన్నన్ వెళ్ళాము గ్రిండెన్వెల్ నుంచి. సో ఇదే ఆ ప్లేస్. అసలు ఎంత బాగుందంటే దూరం నుంచి చూస్తుంటే ఆ వాటర్ ఫాల్ అసలు సూపర్ ఉంది. అక్కడ ఉన్న ఇల్లులు మాత్రం భలే ఉన్నాయండి అన్నీ. ఆ స్ట్రీట్స్ కానీ, ఆ హౌసెస్ కన్స్ట్రక్షన్ కానీ, ఆర్కిటెక్చర్ కానీ. అందుకే స్విస్ని అంటారు టూరిస్ట్ ప్లేస్ అని, ఎంత బ్యూటిఫుల్గా ఉంది అని. ఇది చూస్తున్నారా, దీన్ని గ్రేవ్ యార్డ్ అంటాము. ఇక్కడంట అసలు వాళ్ళు చనిపోయే ముందే వాళ్ళు ఏ స్టోన్ పెట్టుకోవాలి అని ముందే డిసైడ్ చేసుకుంటారంట. విచిత్రంగా ఉంది కదండి. బట్ చూసారా, గ్రేవ్ యార్డ్ని కూడా ఇంత బ్యూటిఫుల్గా ఇక్కడ పెట్టారంటే అది స్విట్జర్లాండ్లోనే అయింది అనుకుంటా. ఆ ఫ్లవర్స్ కానీ, ఆ స్టోన్ కానీ, అసలు అవి పెట్టడానికి కూడా వాళ్ళే ముందే ఇలా ఉండాలి నాది గ్రేవ్ యార్డ్ అని అనుకుంటారంట. ఇక్కడ వాళ్ళు చనిపోయే ముందే వాళ్ళు డిసైడ్ అవుతారంట. మా అన్నయ్య కెమెరామ్యాన్. మా అన్నయ్యది ఇన్స్టాగ్రామ్లో ఆర్కే ఫోటోగ్రఫీ అని ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ దాన్ని ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. మా ఈ ట్రిప్ మొత్తంలో మా ఫోటోగ్రఫీకి అన్నయ్యనే. సో ఇదే ఇప్పుడు మనం వచ్చింది స్టాబ్యాక్ వాటర్ ఫాల్. ఇవన్నీ కనిపిస్తుందా? ఇప్పుడు మనం ఆ పైకి ఎక్కుతాము. హర్ష అటు వెళ్ళు, అటు సైడ్ వెళ్ళు. మనం దేశాలు దాటినా
మన టీ లవర్స్ ఎక్కడ మారారు చూడండి, పక్కనే రోడ్. మొత్తం నింపురా చాలు అన్నట్టు. మా పిల్లలు టీ పెడుతున్నారు మాకు. గ్రేట్ ఇనిషియేటివ్ బై రోహన్ అండ్ సహర్ష్. పోర్ ఇన్ దాట్. పోయి పోయి పోయి. వన్ ఎయ్యిరా వదిలే ఏం కాదు. ఇప్పుడు మీరు చూసేది టీ మీటింగ్ అన్నమాట. సో నెక్స్ట్ ట్రిప్ ఏం చేద్దాము, ఏం వంట చేసుకుందాము, ఎలా ప్లాన్ చేసుకుందాము అని వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మన యంగ్ ఫ్రో టాప్ ఆఫ్ యూరోప్ నుండి బ్యూటిఫుల్ లాటర్బ్రున్నెన్ వ్యాలీ వరకు జర్నీ ఇలా కంప్లీట్ అయింది. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని నేను హార్ట్ఫుల్లీ హోప్ చేస్తున్నా. సో స్విట్జర్లాండ్ బ్యూటీని కెమెరాలో క్యాప్చర్ చేయొచ్చు, కానీ అక్కడ క్రియేట్ అయిన మెమరీస్ మాత్రం లైఫ్ లాంగ్ మన హార్ట్లోనే ఉంటాయి. ఈ జర్నీని మాతో పాటు మీరు ఎక్స్పీరియన్స్ చేసినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ ఇలాంటి ట్రావెల్ అడ్వెంచర్స్ మిస్ కాకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి. మీ సపోర్ట్ అండ్ లవ్ మాకు చాలా మోటివేషన్ ఇస్తుందండి. సో మళ్ళీ ఒక కొత్త ప్లేస్, కొత్త జర్నీ, కొత్త మెమరీస్తో నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, స్టే హ్యాపీ అండ్ కీప్ ఎక్స్ప్లోరింగ్. బాయ్ బాయ్.